చులకనగా చూసేవారు ఎప్పటికీ ఉండే వ్యక్తులే. వారు మీ విలువను కాదు, తమ ఆలోచనల పరిమితిని ప్రతిబింబిస్తూ ఉంటారు. అలాంటి వారు ఎదుట ఉన్న వ్యక్తిని అంచనా వేసే ముందు తమ సొంత అజ్ఞానాన్ని అంచనా వేయాల్సిన అవసరం ఉంది. కానీ మన బాధ ఏమిటంటే, మనం మన శ్రద్ధ, మన శ్రమ, అలాగే మన పటుత్వాన్ని నిరూపించక ముందే మనపై తక్కువ అంచనాలు వేస్తారు. మన మాటలను హాస్యంగా తీసుకుంటారు. మన కలల్ని తేలికగా కొట్టిపారేస్తారు. కానీ జీవితంలో మీరు వారిని ఎదిరించే మార్గం వారితో గొడవ పెట్టుకోవడం కాదు, వారిని జయించడం. మీ పని, మీ ఫలితం, మీ ప్రయాణమే వారి బుద్ధికి ఒక హద్దు అవుతుంది. మీరు